అందరికీ నమస్తే. నిన్న జరిగినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే ఈ సభను చూసి రేవంత్ రెడ్డి అసహనంలోకి వెళ్ళిపోయాడని, టీవీలకు హత్తుకుపోయాడని, మంత్రులకు కౌంటర్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాడని, పోలీసులు ఎలా అడ్డుకోవాలో వాళ్లకు రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఇచ్చారని, ఇట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి పైన అనేక రకాలుగా రూమర్స్ అయితే చేయడం జరిగింది కొంతమంది బీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ వాళ్ళు. అసలు ఏం చేశారు, ఎలాంటి రూమర్ చేశారు? సో మేము ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ ఒక వెబ్ న్యూస్ వాళ్ళు ఏం ఆర్టికల్ రాశారంటే మీకు చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. తీవ్ర అసహనంలో రేవంత్ రెడ్డి ఉండిపోయాడు. మంత్రులతో ఇంట్లో కూర్చొని టీవీలో కేసీఆర్ సభను వీక్షించిన రేవంత్ రెడ్డి అంట. లక్షలు వచ్చిన జనాలను చూసి రేవంత్ రెడ్డి నివ్వెరపోయిండంట. సభకు వచ్చే సంద్రాన్ని చూసి దానిని ఆపడానికి పోలీసులకు ఫోన్ చేసి ఐడియాలు కూడా ఇచ్చిండట రేవంత్ రెడ్డి. కేసీఆర్ స్పీచ్కు కౌంటర్ ఇవ్వకపోతే కష్టమని మంత్రులకు ఆదేశాలు ఇచ్చాడంట రేవంత్ రెడ్డి. ఇప్పటికిప్పుడు ప్రెస్ మీట్ పెట్టాల్సిందే అని ఖచ్చితంగా మంత్రులకు హుకుం జారీ చేసిండట. రాత్రిపూట నిరాశ నిస్పృహలతో తూతు మంత్రంగా మాట్లాడినారు మంత్రులు అంటూ కూడా ఒక తెలుగు వెబ్ న్యూస్ తన ఆర్టికల్లో పేర్కొంది. సో మొత్తానికి ఇది ఖాళీ హెడ్లైన్స్ మాత్రమే మీకు వినిపించడం జరిగింది. పూర్తి సమాచారం చూసినట్లయితే బీఆర్ఎస్ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. దాదాపు గంట సేపు కేసీఆర్ ఇచ్చిన స్పీచ్కు అభిమానులు, కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు ఫిదా అయ్యారు. అయితే ఈ రజతోత్సవ సభను ఎలాగైనా అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నించారు. కానీ సభ విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వెనుకడుగు వేయడంతో రేవంత్ రెడ్డి పట్టు విడిచారు. ఇక అసలు విషయంలోకి వస్తే నిన్న జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభను రేవంత్ రెడ్డి అన్ని పనులు మానుకొని తన ఇంట్లో మంత్రులతో కూర్చొని వీక్షించారట. తండోపతండాలకు వస్తున్న ఈ జనసంద్రాన్ని చూసి రేవంత్ రెడ్డి ఆశ్చర్యపోయారని కూడా సమాచారం. వీలైనంత మందిని ఆపడానికి ప్రయత్నించామని అన్ని జిల్లాల పోలీసులకు రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి పోలీసు అధికారులతో మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉంది అన్నట్టు కూడా ఇక్కడ ఆర్టికల్ రాయడం జరిగింది. తానే స్వయంగా ఫోన్ చేసి మరీ జనాలను ఆపడానికి పోలీసులకు ఐడియాలు కూడా ఇచ్చిండంట రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే కొన్ని చోట్ల పోలీసులు తెలివిగా లారీలను అడ్డం పెట్టి రూటు బ్లాక్ చేసి జనాలను ఆపారంట. కేసీఆర్ స్పీచ్ మొదలయ్యే సమయానికి మంత్రులు పొంగులేటి, సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు అక్కడికి చేరుకున్నారంట. కేసీఆర్ స్పీచ్ పూర్తిగా వీక్షించిన తర్వాత రేవంత్ రెడ్డి తీవ్ర అసహనంకు లోనైనట్టు సమాచారం అంట. కేసీఆర్ మాటలకు ఇప్పటికిప్పుడు కౌంటర్ ఇవ్వకపోతే మనకు డ్యామేజ్ అవ్వడం ఖాయమని భావించిన రేవంత్ తన ఇంటి ముందే ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ మాటలకు కౌంటర్ ఇవ్వాలని మంత్రులకు హుకుం జారీ చేశారట. రేపు ఉదయం మెల్లగా అన్ని విషయాల మీద మాట్లాడుకుందామని మంత్రులు వారించినప్పటికీ రేవంత్ రెడ్డి వినలేదని తెలుస్తోంది. తీవ్ర నిరాశలో ఉన్న రేవంత్ రెడ్డి ఏదో ఒకటి మాట్లాడమని మంత్రులను మాయించడంతో ప్రెస్ మీట్ ముందుకు వెళ్ళారంట మంత్రులు. నామకే వస్తే నలుగురు మంత్రులు 4 మాటలు మాట్లాడి తూతూ మంత్రంగా ప్రెస్ మీట్ ముగించేశారు అన్నట్టు కూడా ఇక్కడ పేర్కొన్నారు. ఈ సభ ఎఫెక్ట్ కాంగ్రెస్ మీద గట్టి ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు అన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది. అసలు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్కి అనుమతి ఇచ్చాడు. ఒకవేళ రేవంత్ రెడ్డి అనుమతి ఇవ్వకపోతే మీటింగ్ జరిగేదా? ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యేదా?
ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు. అలాంటప్పుడు కేసీఆర్ని చూసి రేవంత్ రెడ్డి ఎందుకు అసహనంలోకి వెళ్తాడు? అసలు కేసీఆర్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడలేదు. రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండానే కేసీఆర్ గంట సేపు ప్రసంగాన్ని ముగించాడు. సో ఇలాంటి దుర్మార్గమైన ఆర్టికల్స్ రాయడం మానేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి అద్భుతమైన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటి ఎలా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి, ఎలా ఉపయోగపడాలన్నట్టు కూడా రాయాల్సింది పోయి ఇలాంటి దుర్మార్గమైన వార్తలు రాయడం మన అందరి దురదృష్టకరం. సో దీనిపైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వార్తా విశేషాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ధన్యవాదాలు.